హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఎయిమ్స్ నార్సెట్ 7కి ప్రిపేర్ అవుతున్న వారికి చాలా ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది. నోటిఫికేషన్ విడుదల చేసిన సమయంలో ఖాళీల లిస్ట్ అనేది ప్రకటించలేదు. తాజాగా ఈరోజు వేకెన్సీస్ లిస్ట్ అనేది ప్రకటించడం జరిగింది. నార్సెట్ 7 ద్వారా మొత్తం 1487 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ లిస్టు మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో ఇప్పటికే నేను షేర్ చేయడం జరిగింది. మీరు డౌన్లోడ్ చేసుకోకపోతే అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో మీరు ఇంతవరకు జాయిన్ కాకపోతే వెంటనే జాయిన్ అవ్వండి. వాటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మన యాప్లో తెలంగాణ స్టాఫ్ నర్స్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వారికి ఒక కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఆన్లైన్ కోచింగ్ అనేది మీకు ఇస్తున్నాము. కంప్లీట్గా రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి, కాబట్టి మీరు ఎప్పుడైనా ఎక్కడి నుంచి అయినా ఎన్నిసార్లైనా ఈ క్లాసెస్ అనేవి వినవచ్చు. 6 months వ్యాలిడిటీ అయితే ఇస్తున్నాము. సీనియర్ ఫ్యాకల్టీతో ఈ క్లాసెస్ అనేవి చెప్పించడం జరిగింది. యాప్లో క్లాసెస్తో పాటుగా టెస్టులు కూడా చాలా అప్డేట్ అయితే చేయడం జరిగింది. ఎవరైతే ఈ కోర్స్ తీసుకుంటారో వాళ్ళకి క్లాసెస్తో పాటుగా ఆ టెస్టులు కూడా ఫ్రీగానే రావడం అయితే జరుగుతుంది. 1000 రూపాయలకి 6 నెలల వ్యాలిడిటీతో ఈ కోర్స్ అయితే ఇస్తున్నాము. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని యాప్లో స్టోర్లో ఉన్నటువంటి ఈ కోర్సులో డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి. చూసిన తర్వాతే మీకు నచ్చితే కోర్స్ తీసుకోవచ్చు. మరి తాజాగా ఎయిమ్స్ నార్సెట్ 7కి సంబంధించిన వేకెన్సీస్ లిస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే, ముఖ్యంగా ఎయిమ్స్ నార్సెట్ 7 నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేశారంటే, మనకి ఆగస్టు 1వ తేదీన ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్ ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే అర్హులైన వారి నుంచి దరఖాస్తులు అయితే స్వీకరించడం జరిగింది. ఆగస్టు 1 నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు కూడా అప్లికేషన్స్ అయితే ఆన్లైన్లో తీసుకోవడం జరిగింది. ఆగస్టు 22 నుంచి ఆగస్టు 24 మధ్య అప్లికేషన్స్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేసుకోవడానికి లింక్ అనేది యాక్టివేట్ చేశారు. అయితే దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్లో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఈ ప్రిలిమ్స్ అనేది సెప్టెంబర్ 15వ తేదీన నిర్వహించబోతున్నారు. మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది అక్టోబర్ 4వ తేదీన నిర్వహించబోతున్నారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి నోటిఫికేషన్లోనే అనౌన్స్ చేయడం జరిగింది. ఇక ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేవి సెప్టెంబర్ 28వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్టుగా నోటిఫికేషన్లో ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మెయిన్స్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది నోటిఫికేషన్లో అయితే ఇవ్వలేదు. ఇది ముఖ్యమైనటువంటి డీటెయిల్స్ అన్నమాట. మరి తాజాగా చూసుకున్నట్లయితే నార్సెట్ 7కి సంబంధించినటువంటి వేకెన్సీస్ యొక్క లిస్ట్ అనేది మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇందులో మనం చూసుకున్నట్లయితే ఏ ఎయిమ్స్లో ఎన్ని వేకెన్సీస్ అనేవి భర్తీ చేస్తున్నారు, అలాగే రిజర్వేషన్ల వారీగా మొత్తం ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క లిస్టులో ఇవ్వడం అయితే జరిగింది. టోటల్గా 1487 పోస్టులు అనేవి ఎయిమ్స్ నార్సెట్ 7 ద్వారా భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఎయిమ్స్ బఠిండా, భువనేశ్వర్, బిలాస్పూర్, డియోగర్, గోరఖ్పూర్, గౌహతి, జోధ్పూర్, కళ్యాణి, అలాగే మంగళగిరి, నాగ్పూర్, రాయ్బరేలీ, న్యూఢిల్లీ, పాట్నా, రిషికేశ్, అలాగే విజయ్పూర్, జమ్మూ అనేటువంటి లొకేషన్స్లో ఉన్నటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఈ పోస్టులు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. అన్నీ కూడా నర్సింగ్ ఆఫీసర్స్ జాబ్స్ ఇవి. మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే, అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎయిమ్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎయిమ్స్ మంగళగిరి అయితే ఉంది. దీని ద్వారా మొత్తం 114 వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. ఇక రిజర్వేషన్ల వారీగా భర్తీ చేస్తున్నటువంటి మొత్తం పోస్టులు చూసుకుంటే, అన్రిజర్వ్డ్ కేటగిరీలో 510 పోస్టులు, ఓబీసీ నాన్ క్రిమీ లేయర్లో 432 పోస్టులు, ఎస్సీ కేటగిరీలో 223, ఎస్టీ కేటగిరీలో 101, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 221 పోస్టులు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. అలాగే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అభ్యర్థులకి కూడా వారికి కేటాయించినటువంటి పోస్టుల లిస్ట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. మేల్ ఫీమేల్ కేటగిరీ వైజ్ వేకెన్సీస్ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఈ లిస్ట్ అనేది మీరు ఎయిమ్స్కి సంబంధించిన డీటెయిల్స్ ద్వారా అయినా తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎయిమ్స్ మంగళగిరిలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎయిమ్స్ కళ్యాణిలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అందులో రిజర్వేషన్ల వారీగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఈ లిస్ట్ ద్వారా తెలుసుకునేందుకు అవకాశం అయితే ఉంది. సో ఫైనల్గా ఏంటంటే ఎయిమ్స్ నార్సెట్ 7 ద్వారా 1487 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మంగళగిరి ఎయిమ్స్లో చూసుకున్నట్లయితే 114 పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది. మీకు దాదాపుగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పోస్టింగ్ పొందే అవకాశం అయితే ఉంటుంది. చాలా మంచి అవకాశం. కేంద్ర ప్రభుత్వ నర్సింగ్ ఆఫీసర్ జాబ్ ఇది. చాలా మంచి పే స్కేల్ అయితే రావడం జరుగుతుంది. ఎవరైతే ఇప్పటికీ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారో వాళ్ళు చాలా బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంకా ఏమైనా ముఖ్యమైన అప్డేట్స్ ఉంటే నేను ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది, లేదా మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఫాలో అవుతుండండి, అందులో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.